హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో నుంచి చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి చూద్దాము. 8,500 becomes 11,050 in 6 years at a certain rate of simple interest అన్నాడు. ఇక్కడ వరకు చూద్దాము. 8,500 వచ్చేసి 11,050గా అయింది. ఎన్ని ఇయర్స్లో అయింది? 6 ఇయర్స్లో అయింది. అయితే సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 1% కానీ 2% కానీ 3% కానీ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే ఇఫ్ ద రేట్ బికమ్స్ 1.8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ 1% వచ్చింది అనుకో, 1% ఇంటూ 1.8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే 1.8 times ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అయితే ద అమౌంట్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ 5 years విల్ బి అన్నాడు. అంటే అమౌంట్ ఎంతో కనుక్కోమన్నాడు. అయితే సేమ్ ప్రిన్సిపల్ ఇన్ 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సొల్యూషన్ చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి 8,500 ఇచ్చాడు. అమౌంట్ వచ్చేసి 11,050 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాము. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ వచ్చేసి ఎంత? 11,050 మైనస్ 8,500. మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 11,050 8,500. ఓకే, 0 5 10 5 ఇక్కడ వచ్చేసి 0 ఉంటుంది, ఇక్కడ ఒక 10 వస్తుంది. 10 వచ్చేసి 10 మైనస్ 8 వచ్చేసి 2,500 550. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2,550. ఓకే, ఇక్కడ పర్సెంట్లో కనుక్కోవాలి. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి పర్సెంట్లో కనుక్కోవాలంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 8,500 అయితే ఇక్కడ 100% వచ్చేసి 8,500. అయితే 2,550 ఎంత పర్సెంట్? ఓకే, ఇక్కడ వచ్చేసి 2,500 ఇంటూ 100 బై 8,500. ఓకే, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేశా. 5 ones 3 ఉంటుంది, 5 sevens 550 కదా. ఓకే, 5 5s 5 ones 0s. ఇక్కడ వచ్చేసి 17 ones 17 3s 51 0. అంటే 30% ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 2,550 వచ్చేసి 30%. ఓకే, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా మనం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్కి? 6 yearsకి. 6 yearsకి 30% అయితే 1 yearకి ఎంత? 30/6. 6 ones 6 5s. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% పర్ యానం, అంటే పర్ ఇయర్కి. ఓకే, అయితే ఇక్కడ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. ఓకే, అయితే ఇక్కడ ఏమని అడిగాడు? ఇఫ్ ద రేట్ ఆఫ్ బికమ్స్ 1.8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే R is equal to 5. అది 1.8 times ఇంక్రీజ్. ఓకే, ఇక్కడ 85 90. 1 digit ముందు పాయింట్ ఉంది, అంటే 1 digit ముందు పాయింట్ పెట్టుకుంటే 9%. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9% వచ్చేసింది. అయితే ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ 5 years విల్ బి అన్నాడు. అంటే సేమ్ ప్రిన్సిపల్గా తీసుకోమన్నాడు. ప్రిన్సిపల్ వచ్చేసి 8,500. అయితే టైం ఎంత? టైం వచ్చేసి 5 years. ఓకే, ఇప్పుడు అమౌంట్ కనుక్కోమన్నాడు. అమౌంట్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, P వచ్చేసి 8,500 ఇంటూ టైం వచ్చేసి 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9/100. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు వచ్చేసి 85 ఇంటూ 5 వేస్తే 5 5s 25, 5 8s 40 42 ఇంటూ 9 చేస్తే 9 5s 45, 9 2s 18 ప్లస్ 4 వచ్చేసి 22, 9 4s 36 ప్లస్ 2 వచ్చేసి 38. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,825. ఓకే, ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? అమౌంట్ కనుక్కోమన్నాడు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, అమౌంట్ ఎంత? సేమ్ ప్రిన్సిపల్ అన్నాడు కదా, 8,500 ప్లస్ 3,825.
ఓకే 8,500 ప్లస్ 3,825. ఓకే 5 2 5 5 ప్లస్ 8 వచ్చేసి 13. ఓకే 8 ప్లస్ 3 ప్లస్ 1 వచ్చేసి 8 ప్లస్ 4 వచ్చేసి 12. ఓకే అమౌంట్ ఎంత 12,325 అమౌంట్. ఓకే థ్యాంక్ యూ గైస్.